మనుషులు కలిగినటువంటి చింత వారి జీవితాలను పాడు చేస్తుంది. చాలామంది చింతిస్తూ ఉంటారు, ఏదో జరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. చింత మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చింత మీ సంతోషాన్ని నాశనం చేస్తుంది. చింత మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దేవుడు ఈ విధంగా మీతో మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏవైతే చింత కలిగి ఉన్నారో, ఏ విధమైనటువంటి చింత మీ హృదయంలో ఉంది, అది ప్రభు మీద వేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మీ చింతను ప్రభు మీద వేస్తారో మీలో గొప్ప సంతోషం కలుగుతుంది. చింతకు దేవుడు మీ హృదయంలో తీసివేసి దానికి తగినటువంటి జవాబిచ్చి మిమ్మల్ని సంతోషంలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. మీ సంతోషకరమైన జీవితం చింత వలన నాశనం అవుతుంది. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు మీ చింతను ఆయన తీసుకొని దేవుడు మిమ్మల్ని ఆ చింత స్థానంలో గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.